అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 52 సంవత్సరాలు నిండినాయి. నిండు 100 సంవత్సరాలు ఉండాలని అందరూ కూడా ఆశీర్వదించాలని కూడా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలన ప్రజలు మర్చిపోలేనటువంటి పాలన. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు పాలిస్తే ఆయనను ఈరోజు వరకు కూడా గుండెలలో పెట్టుకునేటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఆయన వచ్చినప్పటి నుంచి వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో జరగలేదు. దాదాపుగా 2,70,000 కోట్లు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా డైరెక్ట్గా అకౌంట్లు వేసి ₹1 ఎక్కడ ఫ్రాడ్ లేకుండా చేసినటువంటి ఘనత ఆ టెక్నాలజీని ఉపయోగించి ముందరు పోవడము, అలాగే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందరి గడప దగ్గరికి పాలనను తీసుకుపోవడము. ఒక ఆంధ్ర రాష్ట్రం అంటే భారతదేశం అంతా కూడా ఈ పక్కకు చూసేటట్లు పరిపాలన సాగింది. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ 6 అని అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినాడు, సూపర్ 6 పోయింది, డకౌట్ అయిపోయినాడు. ఈరోజు 6 నెలల్లో ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. అమ్మఒడి లేదు, ఆసరా లేదు, రైతు భరోసా లేదు, ఇట్లా స్కూల్ పిల్లలకు ట్యాబులు లేవు, ఆఖరుకు ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అన్ని రంగాల్లో అందరినీ మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడును ఈరోజు తెచ్చుకున్నందుకు ప్రజలందరూ కూడా జగనన్నను ఓడిపోయినందుకు మాకు జగనన్న ఉంటే వెన్నొచ్చు అని అందరూ కూడా ఈరోజు ఆలోచించేటువంటి పరిస్థితి. తప్పకుండా ఆయన ప్రజలందరూ ఆశీర్వాదంతో మళ్ళీ అధికారంలోకి వస్తాడు. మళ్ళీ రామరాజ్యం ఖచ్చితంగా వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.